అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి టికెట్ నిర్ణయం తీసుకోవడంలో మా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పెద్దలందరూ కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక యూనిట్ గా తీసుకుని అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ క్రమంలో కొంతమంది ఆశించిన వారు కొంతమందికి న్యాయం జరుగుతలేదని ఒక ఇబ్బంది ఉన్నా బాధ ఉన్నా వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే ఆలోచనతోనే పార్టీ పెద్దలు కూడా ముందుకు నడుస్తారు. సోదరులకు కూడా మరొకసారి మనవి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత యాసంగికి సంబంధించి వానకాలం సంబంధించిన పంట ఒక్క జనవరి మాసంలో బస్తాకు ఒక్క గింజను కూడా కట్ చేయకుండా తరుగు అనే పేరు లేకుండా వారి ప్రభుత్వంలో బస్తాకి 4 కేజీలు 5 కేజీలు తీసింది తరుగు పేరిట. రైతులు ఎంత నష్టపోయినరు అప్పుడు మాట్లాడలేదు. క్వింటల్కు 10 కేజీల వరకు తరుగు పేరు మీద 14 వరకు ఆ రైతును మోసం చేసి అప్పుడు పరిపాలన యంత్రాంగం నడిపించి రైతుల విషయంలో ఈరోజు మాట్లాడుతా ఉన్నాం. ఇప్పుడు కూడా వచ్చే పంటకి ఒక్క గింజ కూడా తరుగు లేకుండా ప్యాడీ పర్చేస్ సెంటర్స్ లో కానీ రైస్ మిల్లర్లకు సంబంధించి ఎక్కడ కూడా రైతుకు అన్యాయం కాకుండా ట్రక్ షీట్ కూడా రైతుకు సోదరుడికి అందజేసే కార్యాచరణ పరిపాలన యంత్రాంగం తీసుకోబోతుందని సివిల్ సప్లైకి సంబంధించిన వారు తెలియజేయడం జరిగింది. ఈ విధమైన ఒక ప్రయత్నం, ఈ విధమైన ఒక కార్యాచరణ రైతు సోదరులకు కష్టించి 6 కాలాలు కష్టించి పండించిన పంటకు ఒక్క గింజ కూడా తరుగు పేరు మీద పోకుండా ఉండే ప్రయత్నం కూడా జరుగుతుందని రైతు సోదరులకు మేము మనవి చేస్తూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ